నిన్న పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ అయితే జరిగింది. అయితే ఆయన్ని నైట్ 8:30, 9 టైంలో ఆంధ్ర నుంచి పోలీసులొచ్చి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే ఈ అరెస్ట్‌కి సంబంధించిన విషయంలో వైసీపీ ఏమంటుంది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో. అందుకే పోసాని గారి పేరు రెడ్ బుక్‌లో ఉండడం వల్లే ఈ అరెస్ట్ జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ పోసారి గారి పేరు అసలు రెడ్ బుక్ ఎక్కడానికి కారణమైన వీడియోనైతే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. నువ్వు పొలకి చీరగట్టిన చీరస్తావు అమ్మాయి నువ్వు చూడ పవన్ కళ్యాణ్ లాంటి కొడుకుగా వచ్చే కొడుకు అసలే బసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్ చెట్టులేని నాకు కొడక ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు. పార్టీ లాగేసుకున్నారు. రామారావు చంపేశారు. నీకు తెలీదా? నువ్వు పలికిదా మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు. నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు. నీ కొడుకు లోకేష్ ఆమూతు కాదు. పేపర్స్ కాదు. ఓఫర్ కాదు. ఇలా ఏదైతే మాట్లాడారో పోసాని గారు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే భువనేశ్వరి గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, ఆ రెడ్ బుక్లో పోసాని గారి పేరు ఉండడం వల్లే ఆయన్ని అరెస్ట్ చేశారని, ఇది తప్ప ఇంకో కారణం లేదని వైసీపీ వర్గాలైతే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు.